హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాటి ఈ వీడియోలో తెలంగాణకి సంబంధించిన వెహికల్ కోసం ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో దీనికోసం మొదటగా మీ బ్రౌజర్ లో తెలంగాణ ఆర్టీఏ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మెయిన్ స్క్రీన్ లోని రైట్ సైడ్ లో ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో రైట్ సైడ్ బాక్స్ లో కింద నుంచి సెకండ్ ఆప్షన్ ఇష్యూ ఆఫ్ ఎన్ఓసి కమ్ సిసి అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ వెహికల్ కి సంబంధించి 12 రకాల సర్వీసులు కనిపిస్తాయి. ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్నది డిఫాల్ట్ గా యాడ్ అయి చూపిస్తుంది. అంతేకాకుండా దీనితో పాటు ఒకవేళ మీ ఆర్సీ కార్డ్ లో ఉన్న అడ్రస్ ప్రెసెంట్ మీరుంటున్న అడ్రస్ చేంజ్ ఉంటే దానితో పాటు ఇక్కడ చేంజ్ అడ్రస్ ని సెలెక్ట్ చేస్తే ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ అడ్రస్ కరెక్ట్ గా ఉంటే డైరెక్ట్ గా కింద మీ దగ్గర ఒరిజినల్ ఆర్సీ ఉందా అని అడుగుతుంది. ఒకవేళ లేకుంటే ఫస్ట్ డూప్లికేట్ ఆర్సీ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది, తర్వాతనే ఎన్ఓసి చేయగలం. సో ఇక్కడ ఉంటే ఎస్ చేయండి, తర్వాత కింద ఓకే చేయండి. ఇప్పుడు కింద న్యూ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ని ఎంటర్ చేసి కింద ఆర్సీ కార్డ్ పై రాసి ఉన్న చాసిస్ నంబర్ లోని చివరి 5 అంకెలు ఎంటర్ చేయండి. తర్వాత కింద ఎనీ యాక్టివ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని కింద ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద వెహికల్ ఓనర్ కి సంబంధించి లెఫ్ట్ సైడ్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ రైట్ సైడ్ వెహికల్ డీటెయిల్స్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ లో డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ అండ్ రిమార్క్స్ ఆప్షనల్ వదిలేయండి. తర్వాత కింద ఎన్ఓసి సెక్షన్ లో మీ వెహికల్ కొనే వ్యక్తి ఏ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ఆర్టీఓలో మీ వెహికల్ రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడో ఆ డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేయాలి. ఇందులో ఫస్ట్ బయ్యర్ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద బయ్యర్ నేటివ్ ఆర్టీఐ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద పీరియడ్ ఆఫ్ స్టే అంటే వెహికల్ బయ్యర్ కి బదిలీ చేసే ముందు మీ దగ్గర ఎన్ని రోజులు ఉంటుందో ఎంటర్ చేయాలి. మోస్ట్లీ 1 మంత్ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద 2 కాలమ్స్ బ్లాక్ అయి ఉంటాయి. చివరిగా కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కింద కన్ఫర్మ్ చేయండి. తర్వాత ఇందులో సేవ్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ వెహికల్ ఇదివరకే రిజిస్టర్ అయిన డిస్ట్రిక్ట్ ఆర్టీఐ ఆఫీస్ లో డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి ఇక్కడ స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అపాయింట్మెంట్ ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. కావాల్సిన డేట్ సెలెక్ట్ చేస్తే పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. మీకు నచ్చిన టైం సెలెక్ట్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది, నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత కింద వెహికల్ ని బట్టి ట్రాన్స్ఫర్ సర్వీస్ చార్జ్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ సేవా చార్జెస్ కలిపి చూపిస్తుంది, ఓకే చేయండి. తర్వాత ఇందులో హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి కింద మేక్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అవ్వగానే రీడైరెక్ట్ అయి అప్లికేషన్ ప్రింట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ తో పాటు మీ ఆధార్ కార్డ్ అండ్ ఒరిజినల్ ఆర్సీ కార్డ్ అండ్ పొల్యూషన్ సర్టిఫికేట్ అండ్ అలాగే వ్యాలిడ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అండ్ చివరిగా ఒకవేళ మీరు వెహికల్ ని అదర్ స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. సేమ్ స్టేట్ అయితే అవసరం ఉండదు. సో మన నెక్స్ట్ వీడియోలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.